ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చెయ్యుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 18వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన వాగ్దానం మన మంచి దేవుడు మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మనం నిత్యం సేవించే మన దేవుడు ఎంతో కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు కల దేవుడండి. ఈనాడు మన జీవితంలో అనేకమైన కార్యములు ఆలస్యం అవుతున్నాయని మనం ఎంతో బాధపడుతూ ఉంటాము కదా, కలత చెందుతుంటాము. నాతోటి వారు చూడు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు, మంచి ఉద్యోగం చేసుకుంటున్నారు, వివాహాలు జరిగి పిల్లా పాపలతో ఏ కష్టం లేకుండా జీవిస్తున్నారు. దేవునిని ఎరుగని వారే ఇంత ఆశీర్వాదకరంగా ఉంటున్నారు. మరి దేవునిని సేవించే నాకు ఎందుకిలా జరుగుతుంది? ఎందుకు నా జీవితంలోనే అనేక కార్యాలు ఆలస్యం అవుతున్నాయి? నేను ప్రతి దినము ప్రార్థిస్తున్నాను కదా, దేవుని సన్నిధికి నమ్మకంగా వెళ్తున్నాను. దినమంతా దేవునికి నచ్చినట్లు జీవించే నాకు కార్యాలు జరిగేదెప్పుడు అని ఎంతో చింతించేవారిమిగా, కన్నీరు కార్చేవారిమిగా ఉంటున్నాము. ఎంతగా ఉద్యోగం ప్రయత్నం చేసినప్పటికీ ఉద్యోగం రాని పరిస్థితి. ఎన్నో ఇంటర్వ్యూలకు అటెండ్ అయినా ఒక్కటి కూడా సెలెక్ట్ కాలేని స్థితి. ఎన్నో కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్నా క్వాలిఫై అవ్వడం లేదు. సంతానం కొరకు ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతూ పిల్లలు పుట్టడం లేదని బాధపడుతూ ఉన్నాము. ఎంతగానో వివాహ ప్రయత్నం చేస్తున్నా సరియైన సహకారి దొరకడం లేదు. ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్పుల భారాలు, ఎన్నో అనారోగ్య సమస్యలు, కుటుంబంలో వరుస మరణాలు, బంధువులు పట్టించుకోవడం లేదు, ఇరుగు పొరుగు వారు నిందిస్తున్నారు, లెక్క చేయడం లేదు. ఏ పని చేసినా అపజయమే ఎదురవుతుంది. కుటుంబంలో అనారోగ్యం పిల్లల్ని పీడిస్తుంది. నా భర్తలో, నా భార్యలో, నా కుమారునిలో ఇక మార్పు రాదా? నేను విశ్వాసంలో స్థిరంగా ఉండలేనా? దేవునిలో నేనిక ఎదగలేనా? నా ఆత్మీయ జీవితం మెరుగుపడేదెప్పుడు? నా పరిచర్య ఆశీర్వదించబడేదెప్పుడు? ప్రియ దేవుని బిడ్డ, ఇలా మన జీవితంలో ఎదురయ్యే సమస్యలను చెబుతూ పోతే వాటికిక అంతమనేది ఉండదు కదా. ఎన్నో అక్కరలు, శోధనలు, శ్రమలు, సమస్యలు, ఇబ్బందులు, వీటన్నిటి మధ్య ఈనాడు మనం ఎంతో నలిగిపోతున్నాము కదండి. దినమంతా కన్నీరు కార్చేవారిమిగా ఉంటున్నాము. నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం కరువవుతుంది. పరిస్థితులలో కొంతైనా మార్పు వస్తదా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఈ స్థితిలో ఉన్న మనకు మన దయగల దేవుడు అందించే గొప్ప వాగ్దానం తెలుసా? కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు అని మనకు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనకు అనేకమైన బాధలున్నాయని, కొరతలున్నాయని, వీటి వలన మనం ప్రతిరోజు కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తున్నామని ఆ దేవునికి తెలుసండి. అయినప్పటికీ తన కార్యాలను మన జీవితంలో ఆలస్యం చేస్తున్నాడంటే కారణం మన జీవితంలో ఇంకా మేలైన కార్యాలు, అద్భుతాలను జరిగించాలని. మనం ఈనాడు తొందరపడతాము. నాకు త్వరగా ఉద్యోగం వస్తే బాగుండు, త్వరగా వివాహం జరిగితే బాగు, పిల్లలు పుడితే బాగుండు, నా భర్తలో, నా భార్యలో మార్పు వచ్చి మా కుటుంబం చక్కగా జీవిస్తే బాగుండు అని మనం ప్రతి దానికి తొందరపడుతూ ఉంటాము. కార్యాలు త్వరగా జరగాలని ఆశపడుతూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డ, ఆ దేవునికి తెలుసండి ఏ సమయాన ఏ కార్యం చెయ్యాలో, ఎప్పుడు మనకేది ఇవ్వాలో మనల్ని సృష్టించిన తండ్రికి తెలియదా? ఆయన న్యాయం తీర్చే దేవుడు, ఏమాత్రం అన్యాయం చేసేవాడు కాదు. తన కోసం జీవించే మనకు కృప చూపడా? ప్రియ సహోదరి సహోదరుడా, తన బిడ్డలకు ఇంకా శ్రేష్టమైనది ఇవ్వాలని ఆ దేవుడు ఆశపడుచున్నాడు. మనం ఇంకా దేవునిలో ఎదగాలని, ప్రార్థనలో మెరుగుపడాలని, విశ్వాసంతో కనిపెట్టుకొని ఉండాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ప్రియులారా, గమనించండి, ఆనాడు భక్తుల జీవితంలో ఏ కార్యము త్వరగా జరగలేదండి.
ఎంతో ఆలస్యం అయిన కార్యాలు కూడా వారి జీవితంలో ఉన్నాయి. వారికి వాగ్దానం ఇచ్చినప్పటికీ దేవుడు వారి విశ్వాసాన్ని పరీక్షించాడు. వారు కూడా విశ్వాసంలో పడిపోక వారికి అక్కరగా ఉన్న వాటి కోసం ఎదురు చూశారు. ప్రార్థనలో కనిపెట్టుకొని ఓపికతో, సహనంతో, ఆశతో దేవుని కార్యాల కొరకు ఎదురు చూశారండి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు కన్నీరు కార్చే నీతోనే దేవుడు ఈ విధంగా చెబుతున్నాడు. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. నీ మొర విని నిశ్చయంగా నిన్ను కరుణిస్తాను. నీ మాట వినగానే నీకు ఉత్తరమిస్తానంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీ ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్నాడు. నిన్ను కరుణించాలని ఆయన లోబడి ఉన్నాడు. ఇంకెందుకు ఆలస్యం? ఈరోజే ప్రార్థించు. ఈ సమయమే మొరపెట్టు. నీ పాపపు స్థితినంతటిని ఒప్పుకొని దానిని విడిచిపెట్టి నీకు కావలసిన దాని కొరకు విశ్వాసంతో ప్రార్థించు. కన్నీరు కార్చు. నీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి. నీ జీవితంలో సమస్త కార్యాలను తన చిత్తానుసారమైన సమయంలో జరిగిస్తాడు. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. మిమ్మును కరుణింపవలని ఆయన నిలబడి ఉన్నాడు. అవునండి, మన యందు దయ చూపేవాడు మన దేవుడు, మనల్ని కరుణించేవాడు మన తండ్రి. తప్పకుండా నా జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగిస్తాడు. ఆలస్యం అయినప్పటికీ అద్భుతాన్ని చేస్తాడు. ఆ అద్భుతం కొరకు మనము ఎదురు చూసేవారిమిగా ఉందామా? ప్రార్థనలో కన్నుపెట్టుకుని జీవించుదామా? ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవ, కృపయు కనికరములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. అయ్యా, మమ్మను కరుణించే దేవుడో తండ్రి, మా ఎడల దయ చూపే దేవుడో తండ్రి, మా అక్కరలు మా కొరతలు తీర్చే దేవుడోగా, మా జీవితంలో అద్భుతాలు చెయ్యాలని ఆశపడే తండ్రివిగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా కుటుంబాలలో ఎన్నో కార్యములు ఆలస్యం అవుతున్నాయని మేమెంతగానో బాధపడుతున్నాము, కలవరపడుతున్నాము. మా తోటి వారిని చూసి వారి జీవితంలో అన్నీ మేలులే అని కృంగిపోతున్నాము. దేవా, ఈ దినము నుండి ఆ విధంగా కృంగిపోయే స్థితిలో మేముండకుండా, తొందరపడకుండా మీ వైపు చూసేవారిమిగా, మీకు మొరపెట్టేవారిమిగా, మీ యొద్ద నుండి గొప్ప మేలులు పొందుకునేవారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. ఈనాడు మీ కార్యములు మా జీవితంలో ఎంత ఆలస్యం అయినప్పటికీ కూడా ఓపికతో ప్రార్థనలో ఎదురు చూసే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రార్థన ద్వారా అద్భుతాలు చేసే శక్తి కలిగిన దేవుడోగా ఉన్నందుకు వందనాలు. అట్టి ప్రార్థనా జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్నారు, ఎన్నో ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నారు, ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటున్నారు. కానీ ఎలాంటి జాబు పొందుకోలేక బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా. అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డల ఎడల మీరే అద్భుత కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సమయమందును అసమయమందును విసుగక నిత్యము పట్టుదల కలిగి ప్రార్థించే బిడ్డలుగా నీ బిడ్డలందరినీ కూడా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు మాత్రమే అద్భుతాలు చేసే దేవుడో తండ్రి. మీకు ఈ లోకంలో అసాధ్యమైన కార్యములంటూ ఏమీ లేవు ప్రవ్వా. దయచేసి బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. వారు ఆశించినట్లుగా, వారు కోరుకున్నట్లుగా వారి జీవితంలో మీరే ఘనమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన విశ్వాసంతో, నమ్మకంతో మీ వైపు చూస్తున్న బిడ్డల ఎడల మీరే కృప చూపించండి దేవా. వారి మొరలను మీరు ఆలకించండి దేవా. బిడ్డలు కోరినట్లుగా మీ అద్భుతాలను వారి జీవితంలో జరిగించండి దేవా. సహాయం చేయండి దేవా. అయ్యా, మీ వద్దకు వచ్చి వారిని త్రోసివేసే దేవుడో కాదు ప్రవ్వా. మీ యందు విశ్వాసం ఉంచిన వారిని సిగ్గుపరిచే దేవుడో కాదు ప్రవ్వా. దయచేసి బిడ్డల జీవితంలో మీరే ఘనమైన కార్యాలను ఘనంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా, మీరెంతో గొప్ప దేవుడో తండ్రి, జాలిగల దేవుడో ప్రవ్వా, కృప చూపుటకు శక్తిమంతుడో తండ్రి. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. బిడ్డల అక్కరలు, కొరతలు, సమస్యలు, బాధలు, కష్టాలు, నిందలు, అవమానాలను
సంపూర్ణంగా దూరపరచండి దేవా. బిడ్డల హృదయంలో గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున సంతానం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలందరి జీవితంలో మీరే అద్భుత కార్యాలను జరిగించండి దేవా. నాయన, బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవండి దేవా. ఎన్నో సంవత్సరాలుగా గర్భఫలం పొందుకోక బాధపడుచున్న బిడ్డల ఎడల మీరే కరుణ చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి దేవా. భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వారిలో ఏదైనా అనారోగ్యం ఉంటే స్వస్థపరచండి దేవా. వారిలో ఏదైనా పాపం ఉంటే తీసివేయండి దేవా. వారి శాపాలను కొట్టివేయండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువును మీరు ఆశీర్వదించండి. ఎదుగుదలలో తోడై ఉండండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా. ఈ దినమున సుఖమైన ప్రసవం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగన సహాయం చేయండి దేవా. బిడ్డలో ఉండే భయాలను తొలగించండి దేవా. డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ దినమున చిన్న బిడ్డల చుట్టూ కూడా మీ దూతలను ఉంచండి దేవా. స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి దేవా. స్కూల్లో టీచర్ చెప్పే లెసన్స్ అర్థం చేసుకునే జ్ఞానాన్ని మా బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. జ్ఞానాన్ని ధారాళంగా దయచేసే దేవుడో మీరు ప్రవ్వా. ఎందరైతే జ్ఞానం లేక, తెలివి లేక బాధపడుచున్నారో అట్టి బిడ్డలందరూ బాధను మీరు తీర్చండి దేవా. ధారాళముగా బిడ్డలకు జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. నాయన, యవనస్తులను కూడా జ్ఞాపకం చేసుకోండి. యవన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. మీరే వారిని పోషించండి దేవా. సహోదరి సహోదరులను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచండి దేవా. అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి. వారి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. బిడ్డలు ఆశిస్తున్న ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ సకాలంలో పొందుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కష్టం, వారి బాధ, వారి సమస్య, దిగులు సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే బిడ్డల ఎడల అద్భుతాన్ని చెయ్యండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవండి దేవా. గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున సొంత వారిని కోల్పోయి బాధపడుచు కన్నీరు కారుస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆదరించండి దేవా. ఓదార్పుని దయచేయండి ప్రవ్వా. నాయన, బిడ్డలు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కన్నీటిని మీరు తొడవండి దేవా. అయ్యా, ఈనాడు ప్రవ్వా, సొంత వారే, బంధువులే నిందించేవారిగా, అవమానకరంగా మాట్లాడేవారిగా ఉంటున్నారు దేవా. దయచేసి అట్టి అవమానాల నుండి, నిందల నుండి బిడ్డల్ని రక్షించండి దేవా. సహాయం చేయండి ప్రవ్వా. వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ సమయాన విశ్వాసంతో మీకు మొరపెడుతున్న బిడ్డల జీవితంలో మీరే ఘనమైన కార్యాలను జరిగించండి దేవా. బిడ్డలు మీ అందు విశ్వాసం ఉంచి శ్రేష్టమైన ఈవులను మీ యొద్ద నుండి పొందుకొనుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా వారి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. ఇంటర్వ్యూలకు వెళ్తుండగా వారికి తోడై ఉండండి దేవా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తుండగా రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. రాసే హస్తాలని బలపరచండి దేవా. ఈ దినమున బిడ్డలు ఎలాంటి ప్రయత్నాలైతే చేస్తున్నారో, ఏ పనులైతే చేస్తున్నారో మీరే వారికి తోడై ఉండండి దేవా. ప్రతి ప్రయత్నంలో, ప్రతి పనిలో కూడా గొప్ప సక్సెస్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు దీవించండి దేవా. ఈ సంవత్సరం అంతా మీరే వారిని కాపాడండి దేవా. బిడ్డల కుటుంబాలను కూడా మీరు దీవించండి, ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే పాపంలో, లోకంలో చెడు వ్యసనాలకు బానిసలుగా బ్రతుకుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, విడిపించండి దేవా. రక్షించండి ప్రవ్వా. మారు మనసు, పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే గొప్ప కార్యములను జరిగించమని, ప్రతి ఒక్కరిని సజీవులుగా కాపాడమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలకు మీరు జవాబిచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.